నిన్న మనకి మార్కెట్లో చాలా చాలా పానిక్ కనిపించిందండి. కానీ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా బయింగ్ ఎందుకు వచ్చింది? మార్కెట్లో సెంటిమెంట్ గానీ లేదు అంటే పానిక్ సెల్లింగ్ గానీ ఒక్కసారిగా ఎలా మారాయి? ఇక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో చైనా అమెరికా ఎలాంటి మంతనాలు జరిపాయండి. వీళ్ళిద్దరి మధ్యలో మీటింగ్ బాగా జరిగినట్టు వస్తున్న న్యూస్ లో వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు? ఓ పక్క చైనా అమెరికా మీటింగ్ సజావుగా సాగుతుందనే టైంలో మనకి ఇరాన్ దగ్గర నుంచి గానీ యూఏఈ దగ్గర నుంచి గానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి గానీ వస్తున్న న్యూస్ వింటే ఈ యుద్ధం మళ్ళీ కొంత తీవ్రంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మాటల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? అసలు ఇజ్రాయెల్ ఎలాంటి న్యూస్ ని బయటకు తీసుకొస్తుంది ఇప్పుడు ఇవి మనకు తెలియాలండి. అయితే ఇవాళ మన మార్కెట్ లో వస్తున్న ఈ ర్యాలీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, హమ్మయ్య ఇక పెరిగిపోతాయి మార్కెట్లు అనేలా తీసుకోవడానికి లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా చాలా మంచి రిలీఫ్ బౌన్స్ అని చెప్పొచ్చు. ఓవర్ సోల్డ్ కండిషన్స్ లోంచి ఎస్పెషల్లీ షార్ట్ కవరింగ్ ని, టెంపరీ గ్లోబల్ రిలీఫ్ నెరేటివ్స్ ని మనం మార్కెట్ లో ఖచ్చితంగా చూడొచ్చు. అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి, హర్ముజ్ కి, జియో పొలిటికల్ హెడ్లైన్స్ కి మార్కెట్ ఇంకా స్టిల్ సెన్సిటివ్ గానే రియాక్ట్ అవుతుందండి. సో ఇవాళ వీడియోలో కంప్లీట్ గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ 50 277 పాయింట్లు పెరిగి 23,689 దగ్గర క్లోజ్ అయిందండి. 1491 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1459 స్టాక్స్ మనకి నెగటివ్ గా ఉన్నాయి. ఇక నా పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఇవాళ నా పోర్ట్ఫోలియో 1.5% నెగటివ్ గా ఉందండి. మార్కెట్లు బాగా పెరిగినా కూడా ఇవాళ నా పోర్ట్ఫోలియోలో సెల్లింగ్ అయితే క్లియర్ గా కనబడింది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ లో ఇబ్బంది పెట్టిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అయితే ఇవాళ మన మార్కెట్ లో కొంత పాజిటివిటీని తీసుకురావడానికి వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్ ఏంటి అంటే మన ఇండియా వాళ్ళు ఎస్పెషల్లీ ఫారినర్ ఇన్వెస్టర్స్ కి బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ ని కాస్త రెడ్యూస్ చేద్దామని చెప్తున్నారట. సో ఎక్కువ ఓవర్సీస్ క్యాపిటల్ ని మరి కాస్త అట్రాక్ట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ బాండ్స్ లో కన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి మీద ఉండే ట్యాక్సులు తగ్గించమని ఆర్బీఐ చెప్పడం జరిగిందట. దీనివల్ల రూపాయి స్టెబిలైజ్ అవడమే కాదు, ఫర్దర్ గా ఫారిన్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ కూడా మన ఇండియన్ డెట్ మార్కెట్ లో పెరుగుతుంది అని చెప్పి సిఫార్సు చేయడం జరిగిందట. ఎందుకంటే ఏషియాలోనే వన్ ఆఫ్ ద వీకెస్ట్ కరెన్సీగా మనకి రూపాయి అయితే కనిపిస్తుంది. సో ఈ ఆయిల్ కి సంబంధించి, గోల్డ్ కి సంబంధించి ఇంపోర్ట్స్ ప్రెషర్ వల్ల మన రూపాయి క్లియర్ గా డిప్రిషియేట్ అవుతుందండి. అండ్ రిమైనింగ్ దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కువ ట్యాక్స్ అయితే పడుతుంది. ఈ కారణంగా ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు మరింత ఈజీగా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణంగా కూడా నిలుస్తోంది. సో ఇండియా ఇప్పుడు ఇండైరెక్ట్ గా రూపాయిని కాస్త స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుందండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. ఇక మన మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉండడానికి మరొక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే మన మోడీ గారు బ్రిక్స్ మీటింగ్ లో ఇరానియన్ ఎఫ్ఎం గారిని అలాగే రష్యాకు సంబంధించి కొంతమంది ప్రతినిధుల్ని కలవడం అయితే జరిగిందండి. ఇక్కడ మనకి తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో ఖచ్చితంగా ఇరాన్ మీద ఉండే డిస్కషన్స్ అన్ని కూడా మన ఇండియాకి అటు అవునని లేక ఇటు కాదని లేక అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో మనకి కొంత బ్రేక్ త్రూ వచ్చిందనే విషయం మనం చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే ఇది ఒక హైలీ సెన్సిటివ్ జియో పొలిటికల్ ఫేజ్ లో ఉన్నామండి. ఇందులో ఇండియా తాలూకా డిప్లొమాటిక్ స్టాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ దేశాల్లో మన ఇండియా ఒక బ్యాలెన్సింగ్ పవర్ కింద అయితే మనకి కనిపిస్తుంది. ఓ పక్క ఇరాన్, మరో పక్క రష్యా, వెస్టర్న్ ఎకానమీస్ ఇవన్నీ కూడా మన ఇండియాను ఒక న్యూట్రల్ దేశంగా చూస్తున్నాయి. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి మల్టిపుల్ బైలేటరల్ మీటింగ్స్ అయితే మనకు జరుగుతున్నాయండి. ప్రస్తుతం అయితే ఇండియా ఈ బ్రిక్స్ చైర్మన్షిప్ కూడా తీసుకుంటుంది. సో జియో పొలిటికల్ గా మన తలక ఇంపార్టెన్స్ పెరగబోతుందండి. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే మన మోడీ గారు అందరితోని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మోడీ గారు మిగిలిన దేశాల ప్రతినిధుల్ని కలవడం వల్ల ఎస్పెషల్లీ ఇలాంటి గ్లోబల్ అనిశ్చితులున్న టైంలో మన ఇండియా కోసం ఎనర్జీకి సంబంధించి, ట్రేడ్ కి సంబంధించి, శాంక్షన్స్ కి సంబంధించి, జియో పొలిటికల్ నెగోషియేషన్స్ కి సంబంధించి మనకి కొంత అడ్వాంటేజ్ అనేది వస్తుందండి. ఇది ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. ఇక ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్లు గానీ ఏషియన్ మార్కెట్లు గానీ పాజిటివ్ గా ఉండడానికి మరొక ప్రధాన కారణం ఏంటి అంటే ట్రంప్ గారు అలాగే జిన్పింగ్ గారు కలిసి మాట్లాడుకోవడం అండి. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే జిన్పింగ్ గారు పబ్లిక్ గా డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా అలాగే చైనా పార్ట్నర్స్ గా ఉండాలి గానీ రైవల్స్ గా ఉండకూడదు అంటూ మెసేజ్ చేశారు. చైనా అమెరికాల రిలేషన్స్ అనేవి ప్రపంచంలోనే అత్యధిక ఇంపార్టెంట్
బైలేటరల్ రిలేషన్షిప్స్ గా ఉండాలని, ఇద్దరు లీడర్స్ కూడా స్టెబిలిటీని ప్రొజెక్ట్ చేస్తూ ఆన్ గోయింగ్ టెన్షన్స్ ని ఎస్పెషల్లీ ట్రేడ్ కి సంబంధించి, తైవాన్ కి సంబంధించి, సెమీ కండక్టర్ సంబంధించి, ఇరాన్ కి సంబంధించి ఇష్యూస్ ని క్లియర్ గా మెన్షన్ చేసి మాట్లాడారండి. ఇది మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకుంది. ఎస్పెషల్లీ జిన్పింగ్ గారు అయితే కోఆపరేషన్ కి సంబంధించి, ఎకనామిక్ స్టెబిలిటీకి సంబంధించి, స్ట్రాటజిక్ కన్ఫ్రంటేషన్ ని ఇరు దేశాల మధ్యలో కాస్త తగ్గించే విధంగా మేము ముందుకు రావడానికి రెడీగా ఉన్నామంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం మార్కెట్లు చాలా పాజిటివ్ గా తీసుకున్నాయి. అయితే సింబాలిక్ గా డిప్లొమసీకి సంబంధించి గానీ, కోఆర్డినేటెడ్ పబ్లిక్ మెసేజింగ్ గానీ ఇవన్నీ కరెక్ట్ గా జరిగాయండి. అందువల్ల ఏంటి అంటే మార్కెట్లు పాజిటివ్ గా తీసుకున్నాయి. కానీ ఈ మీటింగ్ లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఇంకా ఉన్నాయండి. అదేంటి అంటే అటు ట్రంప్ గారు గానీ లేదంటే జిన్పింగ్ గారు గానీ ఇరు దేశాలు కూడా ఒకే మాటతో చెప్తున్నాయి, ఇరాన్ విషయంలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇరాన్ దగ్గర ఉండకూడదు అని చెప్పి. అమెరికా, చైనా రెండు కూడా జాయింట్ గా ఈ విషయంలో అగ్రిమెంట్ అయితే తీసుకున్నాయండి. ఈ విషయంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తాం అన్నట్టు. ఇది ఒక్కటే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో కూడా ఫర్దర్ గా కంటిన్యూస్ గా ఓపెన్ లోనే ఉండాలని, గ్లోబల్ ఎనర్జీ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇద్దరు కోఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైనా ఇరాన్ చేస్తున్న కొన్ని పనుల్ని వ్యతిరేకించిందండి. అదేంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో మిలిటరైజేషన్ చేయడం గానీ, లేదు అంటే టోల్ చార్జెస్ ని పాసెస్ లో తీసుకోవడం గానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అండ్ ఇక్కడ ట్రంప్ గారు అయితే చైనాని ఖచ్చితంగా కాస్త పుష్ చేస్తున్నారట ఇరాన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో ఈ రీజియన్ లో ఫర్దర్ గా టెన్షన్స్ తగ్గడానికి ఇప్పుడు జరుగుతున్న ఈ చైనా అమెరికా మీటింగ్, ఎస్పెషల్లీ జిన్పింగ్ గారు ట్రంప్ గారు మాట్లాడుకునే విధానం కూడా కాస్త ఉపయోగపడుతుందనేలాగా మార్కెట్ లో న్యూస్ రావడం ఇవాళ మార్కెట్ లో కొంతవరకు పాజిటివ్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రధాన విషయం అండి, అందరూ కూడా ఇంకేముంది చైనా అమెరికా మాట్లాడేసుకున్నా ఎంత బాగుంది అనుకుంటారు, కానీ తైవాన్ అనే ఒక విషయం చాలా చాలా సీరియస్ మ్యాటర్ అండి చైనాకి. ఆ విషయంలో అమెరికా ఇంతకు ముందు ఒకసారి తలదూర్చింది కూడా. అండ్ ఇప్పుడు చైనా నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అమెరికాకు వెళ్తోంది. జిన్పింగ్ గారు ట్రంప్ గారిని వార్న్ చేశారండి, తైవాన్ విషయంలో ఏమాత్రం మిస్ హ్యాండ్లింగ్ ఫర్దర్ గా జరిగింది అంటే ఫర్దర్ గా అమెరికాకి చైనాకి మధ్యలో కొలిజన్స్, క్లాషెస్ ఖచ్చితంగా జరుగుతాయనేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఈ ఇష్యూ, తైవాన్ ఇష్యూని చాలా ప్రధానంగా కూడా ట్రంప్ గారు అలాగే జిన్పింగ్ గారు డిస్కస్ చేశారట. అండ్ ఈ విషయంలో తైవాన్ కి యుఎస్ చేస్తున్న సపోర్ట్ ని చైనా చాలా స్ట్రాంగ్ గా ఖండించిందటండి. తైవాన్ తాలూకా ఇండిపెండెన్స్ విషయంలో గానీ, లేదు అంటే తైవాన్ తాలూకా సోవర్జినిటీని ఒక ఇష్యూగా చూపించడంలో అమెరికా తాలూకా పాత్రని చైనా క్లియర్ గా ఖండిస్తుంది మళ్ళీ. అయితే ఈ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా లీడర్స్ పబ్లిక్ గా కాస్త బాగానే కోఆపరేట్ చేసుకున్నారండి. స్టేబుల్ గానే రిలేషన్ అంతా మెయింటైన్ అయింది. మొత్తానికి ఏంటంటే కాస్త ఇష్యూ ఏమి ఎస్కలేట్ అవ్వకుండానే కాస్త బాగానే అయిందని చెప్పొచ్చు. అందువల్లే మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. అమెరికా ఖచ్చితంగా ఇరాన్ మీద ప్రెషర్ తేయడానికి చైనాని అయితే కాస్త పుష్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఇరాన్ ని కన్విన్స్ చేయడానికి, ఎస్కలేషన్స్ నుంచి ఒక స్టెప్ వెనక్కి రావడానికి చైనానైతే రిక్వెస్ట్ చేస్తుందట అమెరికా, ఖచ్చితంగా మీ హెల్ప్ కావాలి అని చెప్పి. నిన్న మొన్నటి వరకు ట్రంప్ గారేమో మాకు చైనా అవసరం లేదంటూ మాట్లాడారు, కానీ వెనకాల మాత్రం ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ జేడి వ్యాన్స్ గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి, న్యూక్లియర్ అలాగే యురేనియం సంబంధించి ఏవైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో వీటిల్లో కాస్త ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుందని, ట్రంప్ గారు వాళ్ళ తరక పీస్ ప్లాన్ ని రిజెక్ట్ చేసిన తర్వాత కొంతవరకు టెన్షన్స్ పెరిగినా కూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ యుఎస్ తలక పొజిషనే కాదండి, ఈవెన్ చైనా తలక పొజిషన్ కూడా ఇప్పుడు చాలా క్లియర్. ఇరాన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ గ్రేడ్ యురేనియం అయితే ఉండకూడదు అని చెప్పి. సో ఇప్పుడు చైనాకి కాస్త లెవరేజ్ అయితే ఉంది కనుక ఇరాన్ తో ఖచ్చితంగా ఇరాన్ ని పుష్ చేయడానికి ఈ మీటింగ్ ని చాలా ప్రధాన పావుగా అమెరికా వాడడానికి ఉపయోగపడుతుందండి. అండ్ ట్రంప్ గారి విషయంలో సక్సెస్ అయితే మాత్రం కొంతవరకు మార్కెట్లు సాధించడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. మరింత ప్రయత్నం జరుగుతుంటే ఈ పాజిటివిటీకి ఆపోజిట్ గా వెనకాల మనకు కొన్ని నెగిటివ్ న్యూస్లు కూడా వస్తున్నాయండి. ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొన్ని కవ్వింపు చర్యలు మళ్ళీ జరుగుతున్నాయండి. ఎస్పెషల్లీ నెతన్యాహు గారు యుఏఈకి వెళ్లారని, సౌదీ అరేబియాకి వెళ్లారని చాలా న్యూస్లు వస్తున్నాయి. అండ్ ఒక హిస్టారిక్ మీటింగ్ అయితే జరిగిందని, చాలా మంచి బ్రేక్ త్రూ వచ్చిందని ఇజ్రాయెల్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్లు ఇరాన్ కి కాస్త చిరాకు తెప్పిస్తున్నాయి. ఇరాన్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసిందండి, వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇరాన్ కి ఎగనెస్ట్ గా ఎవరైనా సరే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా అకౌంటబుల్ గా ఉంచుతామని మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం ఖచ్చితంగా కొంత సీరియస్ విషయంగా మనం పరిగణించాలండి. కానీ వాటన్నిటిని యుఏఈ కంప్లీట్ గా కొట్టిపారేసింది, ఇవన్నీ బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి. ఇక్కడ యుఏఈ చెప్తున్న విషయం కన్నా ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ కాస్త సీరియస్ గా మారబోతుందండి. ఎందుకంటే ఇప్పటికే యుఏఈ ఇరాన్ మీద దాడి చేసింది, సౌదీ అరేబియా వాళ్ళు కూడా కోవర్ట్ ఆపరేషన్స్ చేశారని మనకి న్యూస్లు అయితే వస్తున్నాయి. ఈ టైంలో ఇలాంటి కవ్వింపు చర్యలు ఇజ్రాయెల్ దగ్గర నుంచి రావడం, ఇవి కనుక తొందరగా
ఫర్దర్ గా కంట్రోల్ అవ్వకపోతే ఫర్దర్ గా ఎస్కలేషన్స్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ఓ పక్క అమెరికా చైనా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి చూస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం మరో పక్క ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇలాంటి కొల్యూషన్స్ అయితే కరెక్ట్ కాదు, వీటి వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ అయితే వార్నింగ్ ఇస్తుంది. వీటిని మనం కాస్త జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. అయితే ఇప్పుడు మార్కెట్లు పాజిటివ్ గా ఉన్న ఈ టైంలో ఒకవేళ ఇరాన్ గానీ లేదు అంటే అమెరికా గానీ ఒక అడుగు వెనక్కి తగ్గి చైనా విషయం వల్ల లేదు అంటే మొత్తానికి ఈ సర్దుబాటు అంతా జరిగిందనుకోండి, స్టిల్ అప్పటికి కూడా క్రూడ్ ఆయిల్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుందనే విధంగా మనకి కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయండి. ముఖ్యంగా ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కనుక ఓపెన్ అయిపోతే ఇమ్మీడియట్ గా గ్లోబల్ గా పరిస్థితి నార్మలైజ్ అయిపోతుందనే ఆశలు పెట్టుకోవద్దంటూ మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో మైన్స్ ఉన్నాయండి, డ్యామేజ్డ్ పోర్ట్స్ మనకి ఇంకా రెడీ అవ్వలేదు. అండ్ ఇప్పుడు షిప్స్ కి ఇంతవరకు అమెరికా ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పింది, ఆ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేస్తుందో చేయదో. షిప్పింగ్ రూట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి కూర్చున్నాయి. సో ఫర్దర్ గా గ్లోబల్ సప్లై ఇమ్మీడియట్ గా మనకి కొన్ని నెలల పాటు సద్దు మనగదంటూ మనకి క్లియర్ గా మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్ దేశాల మీటింగ్ లో మోడీ గారు కానీ లేదంటే మిగిలిన దేశాల నేతలు కూడా కొంతవరకు ఒక విషయం మీద ఏకతాటికి వస్తున్నారు. ఏంటి అంటే ఎకనామిక్ పెయిన్ అనేది ఫర్దర్ గా కొంతకాలం పాటు ఈ మిలిటరీ టెన్షన్స్ వల్ల లేదు, ఇవి పూర్తిగా సద్దుమణిగినా కూడా కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. అందులోకి ఇండియా తాలూకా ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువ అయితే కనిపిస్తుందండి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అవ్వచ్చు, ఎల్ఎన్జీ ప్రైస్ అవ్వచ్చు, ఎల్పిజి ఇంపోర్ట్స్ అవ్వచ్చు, అన్ని కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి జరగడం ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కాస్త ప్రశాంతంగా మారినప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఓవరాల్ పరిస్థితులు సద్దుమణగడానికి కాస్త టైం పడుతుందట. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాజిటివ్ విషయం అయితే కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ యూఏఈ వాళ్ళు ఒపెక్ దేశాల కూటమిలోంచి బయటకు వచ్చేసారు. సో దీని వల్ల ఇండియాకి కొత్త ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు యూఏఈ ఇండిపెండెంట్ గా ఉంది కనుక వాళ్ళకి రిలయబుల్ సోర్సెస్ కావాలి రెగ్యులర్ గా పర్చేస్ చేయడానికి. మన ఇండియా అందులో ప్రధానంగా ఉండబోతోంది. సో స్ట్రాటజికల్ గా మన ఇండియాకి మరి కాస్త దగ్గర కాబోతోందండి యూఏఈ. ఒక ఆయిల్ ఒక్కటే కాదు, ఫర్దర్ గా ట్రేడ్ విషయంలో కూడా కొంతవరకు మనం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నాం. అండ్ ఈ టైంలో ఇండియా మన తాలూకా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రూడ్ ఆయిల్ కోసం, ఎల్పిజి కోసం, ఎల్ఎన్జి కోసం అయితే ఖచ్చితంగా ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. ఈ ప్రయత్నాలకి యూఏఈ వాళ్ళ సహాయం అందించడానికి రెడీ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టోరేజ్ అనేది యూఏఈ ఇండియాలో పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. స్ట్రాటజిక్ గా ఇద్దరికి హెల్ప్ అయ్యే విషయం అండి. ఈ టైంలో ఇండియా, యూఏఈ ఈ రెండు కలిపి స్టోరేజ్ కెపాసిటీని మనం పెంచుకుంటే ఇది ఖచ్చితంగా పాజిటివ్ విషయం అవుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఎంఓయూస్ రావచ్చు. స్ట్రాటజిక్ గా పెట్రోలియం రిజర్వ్స్ కోసం లేదంటే ఎల్పిజి ట్రాన్స్పోర్టేషన్ కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీని యూఏఈ దగ్గర నుంచి చూడబోతున్నామండి. ఇది కూడా మార్కెట్ లో చాలా పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ కేఎన్ఎస్ టెక్నాలజీస్ అండి. ఇవాళ ఈ స్టాక్ 20% పడిపోయిందని చెప్పి మనం మాట్లాడట్లేదు. ఈ కంపెనీ గురించి రీసెంట్ టైమ్స్ లో చాలా ప్రమోషన్స్ అయితే జరిగాయండి సోషల్ మీడియాలో. కొన్ని రోజుల క్రితం ఈ స్టాక్ బాగా పడిన తర్వాత కాస్త స్టేబుల్ గా కనిపించింది అండ్ చిన్న రికవరీ సైన్స్ అయితే చూపించింది. కానీ ప్రీవియస్ గానే మనం చెప్పుకున్నామండి, దీంట్లో కంప్లీట్ గా పరిస్థితులు చక్కబడే వరకు కాస్త దీన్ని పక్కన పెట్టడమే మంచిది అని. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ రిజల్ట్స్ ప్రకటించిందండి. రెవెన్యూస్ 27.8% పెరిగినప్పటికీ కూడా ఈ స్టాక్ పడిపోవడానికి గల ప్రధాన కారణం వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 21.5% డౌన్ అయిపోయాయండి. వీళ్ళు చెప్తున్న మెయిన్ కారణం ఏంటి అంటే రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం కానీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్కువ అవడం కానీ, ఫినాన్స్ కి సంబంధించి అలాగే డిప్రిషియేషన్ సంబంధించి ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల ప్రాఫిట్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. అయితే ఈఎంఎస్ సెగ్మెంట్ లో ఫర్దర్ గా మంచి డిమాండ్ కనిపిస్తుందని, ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ కి సంబంధించి బిజినెస్ లో ర్యాంప్ అప్ అయితే చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇవాళ కంప్లీట్ గా ఈ స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతోంది. అండ్ సేమ్ సెక్టార్ లో అన్నిటికన్నా ఎక్కువ పడిపోయిన స్టాక్ ఏది అంటే కేఎన్ఎస్ టెక్నాలజీస్ గా మనం చెప్పుకోవచ్చండి. 52 వీక్ లోకైతే బాగా పడింది స్టాక్. అలాగే చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు కూడా దీనికి డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నారండి. జేపీ మోర్గన్ వాళ్ళు అయితే ఇంతకు ముందు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తే ఇప్పుడు న్యూట్రల్ కి అయితే తీసుకొస్తున్నారు. నువ్వమ్మ వాళ్ళు కూడా ఇంతకు ముందు 5,500 టార్గెట్ ఇస్తే ఇప్పుడు 3,500 అంటున్నారు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు కూడా దీన్ని రెడ్యూస్ కి అయితే డౌన్ గ్రేడ్ చేస్తున్నారండి. సిఎల్ఎస్ఏ వాళ్ళు మాత్రమే అవుట్ పర్ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ బ్యాలెన్స్ షీట్ లో కాస్త డిటారియేషన్ కనిపిస్తుందని చెప్పి ఫ్లాగ్ అయితే పెడుతున్నారండి వీళ్ళు. అంటే ఖచ్చితంగా కొంతవరకు దీంట్లో నెగటివ్ సెంటిమెంట్ ఇంకా ఉండొచ్చు. నెక్స్ట్ మనం సిప్లా గురించి మాట్లాడుకోవాలండి.
చూడండి, ఇవాళ ఈ స్టాక్ చాలా షార్ప్ గా పెరగడం జరిగింది. నువ్వమ్మ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 1550 రూపాయలు టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అయితే ఇంత తక్కువ రేటుకే ఇంత తక్కువ టార్గెట్ ప్రైస్ కే ఇంతలా పెరిగిపోవాలా, ఇంకేమైనా కారణం ఉందా అని మీరు అడగచ్చండి. యాక్చువల్ గా దీనికి రెడ్యూస్ రేటింగ్ ఉండేదండి ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా బై రేటింగ్ అయితే మారుస్తున్నారు. ఫర్దర్ గా సిప్ల దగ్గర నుంచి హై వాల్యూ లాంచెస్ అయితే ఉన్నాయని, కొంతవరకు క్యాపెక్స్ బర్డెన్ ఏదైతే ఉందో అది కాస్త తగ్గనుందని చెప్తున్నారండి. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. మనకి ప్రైస్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. కమింగ్ డేస్ లో ఇవాళ వచ్చిన ఈ పెరుగుదల సస్టైన్ అయితే ఖచ్చితంగా దీంట్లో ఆపర్చునిటీస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం ఈజీ ట్రిప్ ప్లానర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈజ్ మై ట్రిప్ 500 కోట్ల ఫండ్ రైజింగ్ అయితే అనౌన్స్ చేసింది. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పెరగడం జరిగిందండి. ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? రైట్స్ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్స్ ఇస్తున్నారు అంటే ప్రమోటర్లు కొంతవరకు వాటాలు తగ్గించుకుంటున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ లో ఫండ్స్ అనేవి రైజ్ చేయడం అనేది నాకెందుకో కాస్త తేడా కొడుతుందండి. బట్ నా ఒపీనియన్ తప్పు అవ్వాలని ఆశిద్దాం. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ ప్రమోటర్లు వాటాలు అమ్మేయడం గానీ, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకి దగ్గరగా ఫాలో అవుతూ వాళ్ళని పొగడ్డం గానీ, ఇలాంటి చర్యలన్నీ కూడా కొంతవరకు కాస్త ఇబ్బంది పెట్టాయండి స్టాక్ ప్రైస్ ని. ఇప్పుడు కూడా మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ మనం అదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హై అయితే టచ్ చేసింది. ఓవరాల్ గా 8% దగ్గరగా పాజిటివ్ గా ఉందండి. అయితే దీంట్లో ఇవాళ ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ 1435 కోట్ల వర్త్ ఆఫ్ డీల్ అయితే జరిగిందండి. సో డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఓవరాల్ గా ప్రైస్ యాక్షన్ ఏమైనా చార్ట్ ప్యాటర్న్ చూపిస్తుందా, బ్రేక్అవుట్ కు రెడీగా ఉందా, ఏ విషయాలు మీకు అర్థమవుతున్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం బాలాజీ ఎంఎన్ఎస్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ అయితే మంచి మొమెంటం అయితే చూసింది. ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో 57% పెరగడం జరిగిందండి. ఇన్వెంటరీ డీస్టాకింగ్ అవ్వచ్చు, రిచ్ ప్రొడక్ట్ మిక్స్ అవ్వచ్చు, మొత్తానికి ఏంటంటే ప్రాఫిట్లు అయితే పెరిగాయి. రెవెన్యూస్ కూడా 11% వరకు పెరగడం జరిగిందండి. అండ్ ఈ కంపెనీ తలక అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ లో ఎంఐనీస్ అవ్వచ్చు, స్పెషాలిటీ కెమికల్స్ అవ్వచ్చు, అంత పోర్ట్ఫోలియోలో కూడా డిమాండ్ అయితే పెరగడం జరుగుతుందట. రీసెంట్ టైమ్స్ లో స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ లో ఈ స్టాక్ కాస్త బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఒక అన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం ఎన్ఎల్సి ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ అయితే టచ్ చేసింది. మీకు గుర్తుందా, సరిగ్గా 2 వారాల క్రితం 3 వారాల క్రితం ఈ స్టాక్ గురించి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పి నేను క్లియర్ గా మిమ్మల్ని అడగడం జరిగిందండి. ఇప్పుడు వీళ్ళ తలక రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 3 రెట్లు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 30% పెరగడం జరిగింది. అండ్ ఇప్పటికీ గాబరాలేదండి. డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఏం జరుగుతుందని చూస్తే మీరు కూడా అబ్బా అంటారు. ఖచ్చితంగా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. మరొక 12% పెరిగిందండి ఇవాళ ఈ స్టాక్. వీళ్ళకి 2279 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్డర్ అండి. FY27 కి సంబంధించి రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ కూడా 80% వరకు ఇచ్చారు వీళ్ళు. క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్, ఏరోస్పేస్ సెగ్మెంట్ లో వీళ్ళ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయండి. సో ఫుల్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే కాస్త బాగుంది కనుక ఈ స్టాక్ అయితే పెరుగుతుందండి. కానీ పెరుగుతున్నంత కాలం పార్టీ జరుగుతుంది. ఆ తర్వాత వాల్యుయేషన్స్ ఇప్పటికే బాగా ఎక్కువ ఉన్నాయి కనుక ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా ఇబ్బంది పడతామండి. సో అందువల్ల ఈ స్టాక్ లో మనం స్టాప్ లాసులతో ఉండాలండి. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మనం భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది, గమనించండి. రీసెంట్ టైమ్స్ లో దీంట్లో ప్రమోటర్ వాటాలు తగ్గాయండి. ఒకటి, రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్స్ 33% డిక్లైన్ అయ్యాయండి. ఈ రెండు కూడా ఒక లాంగ్ టర్మ్ స్టాక్ కి చిన్న నెగటివ్ గా మనం చెప్పుకోవాలి. కానీ రెవెన్యూస్ అయితే 15% 16% పెరిగాయి అనుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండస్ట్రీలో మిగిలిన కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ తలక పిఈ కూడా కాస్త ఎక్కువే కనిపిస్తుందట. సో ఇన్వెస్టర్స్ వాటాలు చూసుకుంటే మనకి రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్ వాటాలు మనకి కాస్త తగ్గుతున్నాయండి. అయితే ఎఫ్ఐఏ వాటాలు కూడా మనకి రీసెంట్ గా పెరిగి మళ్ళీ తగ్గాయి. కాకపోతే డిఐఏ వాటాలు పెరుగుతున్నాయండి. సో ఓవరాల్ గా భారతీ ఎయిర్టెల్ లో మనం చాలా మంచి ర్యాలీ కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నామండి. ఇది కంటిన్యూ అవుతుంది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో కొంత ప్రెషర్ వచ్చినా కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలండి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సో ఇవాల్టి వీడియోలో మోస్ట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న మంచి స్టాక్ అప్డేట్స్ గురించి చెప్పానండి. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. జైదూస్ లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు, పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అవ్వచ్చు, ఆయిల్ ఇండియా అవ్వచ్చు, లేదు అంటే లుపిన్ అవ్వచ్చు, అండ్ షుగర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా కింద పడ్డాయండి.
ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి గానీ, డొమెస్టిక్ గా ప్రొడక్షన్ కప్ చేయడానికి గానీ గవర్నమెంట్ కొంత షుగర్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేస్తుంది. అలాగే అబ్రాడ్ కి సంబంధించి బై రేటింగ్ ఇస్తున్నారండి. అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ సంబంధించి న్యూస్ ఉంది, యూఎస్ ఎఫ్డీఏ తలకి అప్రూవల్స్ వచ్చాయి. సిగ్నేచర్ గ్లోబల్ సంబంధించి నెగటివ్ న్యూస్ ఉందండి, మార్జిన్స్ కొలాప్స్ అయిపోయాయి. జినా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి ఫండ్ రైజింగ్ ఉందని చెప్పి న్యూస్ వస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సబ్సిడీకి సంబంధించి న్యూస్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి. సో ఇలాగ చాలా చాలా న్యూస్లు ఉన్నాయండి. బట్ ఇవేవి కూడా యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న న్యూస్లు కావు. అంటే ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ గా కనిపించాలి నెక్స్ట్ రోజుకి. అలాంటి అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ మీరు తప్పకుండా ఫాలో అప్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడదాం. సో ఇవాళ నిఫ్టీ గురించి మాట్లాడాలంటే చాలా చాలా క్లీన్ ప్రైస్ యాక్షన్ అండి. 11 గంటల దగ్గర మొదలైందండి. ఒక తారజువ పెరిగినట్టు మార్కెట్లు అయితే పెరగడం జరిగింది. అండ్ పాజిటివ్ విషయం ఏంటంటే మార్కెట్ ఎండ్ కి వచ్చేటప్పటికి మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరగలేదు. ఇది మనకి కావాల్సిన విషయం. అంటే మార్కెట్ ఎండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది అని చెప్పొచ్చు. సో ఇక డైలీ చార్ట్ చూసుకున్నా క్లియర్ గా మనకి ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ పేరేంటండి, ఇది బుల్లిష్ ఫార్మేషనా బేరిష్ ఫార్మేషనా? ఓవరాల్ గా ఈ క్యాండిల్ దళక రేంజ్ ని అన్ని విధాలుగా ఓపెన్, హై, లో, క్లోజ్ ఈ రెండు క్యాండిల్స్ అయితే మనకి క్లియర్ గా బ్రేక్ చేశాయని చెప్పొచ్చు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ కింద మనం చూడొచ్చండి. కాకపోతే బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఖచ్చితంగా మార్కెట్ లో 23,800 లేదా 24,000 దాటితే గానీ మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా బలం రాదు మార్కెట్ లో. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాలంటే ఇవాల్టి హై లెవెల్ అప్రాక్స్ గా 23,750 అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఈ లెవెల్ మీద ఉంటేనే మనకి ఫర్దర్ గా అవకాశాల కోసం చూసే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.